సూరి వెంకటరాము. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే వర్సెస్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ స్లాబ్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అండ్ డిడక్షన్స్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేని అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమేని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి అండ్ ఫార్మ్ 10 IEA. సో let's start the topic, friends. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో మనకు 4 ఇన్కమ్ లెవెల్స్ ఉంటాయి. అప్ టు 2.5 lakhs 1 లెవెల్, 2.5 lakh to 5 lakhs సెకండ్ లెవెల్, 5 lakh to 10 lakh థర్డ్ లెవెల్, అబౌవ్ 10 lakh ఫోర్త్ లెవెల్. సో అప్ టు 2.5 lakhs బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటారు. అక్కడ వరకు అప్ టు 2.5 lakhs వరకు మనకు ట్యాక్స్ ఏం పడదు, జీరో ట్యాక్స్. 2.5 lakhs to 5 lakhs మనకు ట్యాక్స్ పడుతుంది 5%. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఈస్ 5%. బట్ ఇక్కడ మనకు రిబేట్ కాన్సెప్ట్ కూడా అప్లై అవుతుంది యాజ్ పర్ సెక్షన్ 87A. నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి 5 lakhs to 10 lakh. ఇక్కడ ట్యాక్స్ ఏ విధంగా ఉంటుందంటే 12,500 ప్లస్ అబోవ్ 5 lakhs ఎంత ఇన్కమ్, ఎంత ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటుందో దాని మీద 20% ట్యాక్స్ అప్లై అవుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ ఇన్కమ్ లెవెల్ వచ్చే వరకు అబౌవ్ 10 lakhs. ఇక్కడ ట్యాక్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే అప్ టు 10 lakh మనకు అక్యుములేటెడ్ ట్యాక్స్ 1,12,500 ప్లస్ అబౌవ్ 10 lakh ఎంత ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటుందో దాని మీద 30% ఫ్రెండ్స్. సో ఈ విధంగా క్లాసిఫై చేశారు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో ఇన్కమ్ స్లాబ్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. మనం నెక్స్ట్ వచ్చేసరికి రిబేట్ ఏ విధంగా ఉంటుంది అప్ టు 5 lakhs వరకు. మనము అప్ టు 5 lakhs వరకు ఉంటే రిబేట్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది అనుకుందాం కదా, అది ప్రాక్టికల్ ఏ విధంగా అప్లై అవుతుంది చూద్దాము. సో మనకు రిబేట్ అప్లై అయ్యేది ఇన్కమ్ లెవెల్, ట్యాక్సబుల్ ఇన్కమ్ లెవెల్ గ్రేటర్ దాన్ 2.5 lakhs ఉండాలి, బిలో 5 lakhs ఉండాలి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాము. మనం టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ బిలో 5 lakhsతో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ ఆఫ్టర్ స్టాండర్డ్ డిడక్షన్స్ 4 lakhs అనుకుందాం ఫ్రెండ్స్. 4 lakhs మీద అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ పోను మనకు 1.5 lakhs ఉంటుంది. 1.5 lakhs ఇంటూ 5% 7,500 వస్తుంది. మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా తీసుకుందాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద మనకు 15% ఉంటుంది. ఇక్కడ నేను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రిలేటెడ్ టు ఓన్లీ సెల్లింగ్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ షేర్స్ తీసుకుంటున్నాను. 15% ఉంటుంది, అది 99,000 తీసుకున్నాను. 99,000 ఇంటూ 15% 14,850. మనకు టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ బిలో 5 lakhs ఉంది, 4,99,000 అంటే బిలో 5 lakhs. దీని మీద మనకు టోటల్ ట్యాక్స్ వచ్చేసరికి 22,350. మనకి యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్లా మ్యాక్సిమం రిబేట్ 12,500. If total income does not exceed 5 lakhs, a rebate of up to 12,500 are the amount of tax payable whichever is lower. అంటే సింపుల్ టర్మ్స్లో మనకు ట్యాక్స్ గ్రేటర్ దాన్ 12,500 ఉంటే మ్యాక్సిమం మనకు 12,500 వరకే రిబేట్ వస్తుంది. దట్ టు కండిషన్స్ అప్లై, ఇన్కమ్ బిలో 5 lakhs ఉండాలి. సో ఇక్కడ మనకు ఈ సిచ్యువేషన్లో ట్యాక్స్ అమౌంట్ వచ్చేసి 22,350 వస్తుంది. రిబేట్ మనకు 12,500 తీసేస్తే ట్యాక్స్ పేయబుల్ 9,850 వస్తుంది. ప్లస్ సెస్ యాడ్ అవుతుంది మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు. అండ్ నెక్స్ట్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఫ్రెండ్స్. న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో మనకు 6 ఇన్కమ్ లెవెల్స్ ఉంటాయి. అప్ టు 3 lakhs, 3 lakh to 6 lakhs, 6 lakh to 9 lakh, 9 lakh to 12 lakh, 12 lakh to 15 lakhs. లాస్ట్ లెవెల్ వచ్చేసరికి అబోవ్ 15 lakhs. మనకి ఇక్కడ ట్యాక్స్ రేట్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అప్ టు 3 lakhs బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. మనకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం 2,50,000 బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. న్యూ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం 3 lakh బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. సో అప్ టు 3 lakh నో ట్యాక్స్, జీరో. 3 lakh to 6 lakhs నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటే మనకు 5% ఆఫ్ అబోవ్ 3 lakh.
5% ఆఫ్ అబోవ్ 3 lakh ఉంటుంది. 6 lakhs to 9 lakhs ఉంటే 15,000 ప్లస్ 10% ఆఫ్ అబోవ్ 9 lakh ఉంటుంది. ఇన్కమ్ స్లాబ్ 9 lakh to 12 lakh ఉంటే 45,000 ప్లస్ 15% అబోవ్ 9 lakhs ఉంటుంది. ఇన్కమ్ స్లాబ్ మనకు 9 lakh to 12 lakhs ఉంటే 45,000 ప్లస్ 15% ఆఫ్ అబోవ్ 9 lakh ఉంటుంది. ఇన్కమ్ స్లాబ్ మనకు 12 lakhs to 15 lakhs ఉంటే 90,000 ప్లస్ 20% అబోవ్ 12 lakhs ఉంటుంది. లాస్ట్ లెవెల్ వచ్చేసరికి అబోవ్ 15 lakhs. అప్ టు 15 lakhs వరకు మనకు 1,50,000 ట్యాక్స్ పడుతుంది. ప్లస్ అబోవ్ 15 lakhs ఎంత ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటుందో దాని మీద 30% ఫ్రెండ్స్. మనకు న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో కూడా రిబేట్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. రిబేట్ కాన్సెప్ట్ బిలో 7 lakhs ఉన్నప్పుడు అప్లై అవుతుంది. ఇన్కమ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ బిలో 7 lakhs ఉన్నప్పుడు రిబేట్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది ఫ్రెండ్స్. రిబేట్ కండిషన్స్ ఏంటి? మ్యాక్సిమం 25,000. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇఫ్ టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ 7 lakh, ఏ రిబేట్ ఆఫ్ అప్ టు 25,000 ఆర్ ది అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పేబుల్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇన్ సింపుల్ టైమ్స్ మ్యాక్సిమం రిబేట్ వి విల్ గెట్ అప్ టు 25,000. సో మనం కూడా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ ఆఫ్టర్ స్టాండర్డ్ డిడక్షన్ 5,59,896, 5% ట్యాక్స్ పడుతుంది కాబట్టి 5%. ట్యాక్స్ అమౌంట్ వచ్చేసరికి 12,995. ఇక్కడ కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీసుకుంటున్నాను రిలేటెడ్ టు సెల్లింగ్ ఆఫ్ లిస్టెడ్ షేర్స్. 1,38,722, 15% ఫ్లాట్ రేట్. సో 20,808. మనకు టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి బిలో 7 lakhs ఉంది. అండ్ ట్యాక్స్ అమౌంట్ వచ్చేసరికి 33,803. ఈ సిచ్యువేషన్లో మనకు బిలో 7 lakhs ఇన్కమ్ ఉంది కాబట్టి రిబేట్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. రిబేట్ మనకు మ్యాక్సిమం 25,000 అప్లై అవుతుంది కాబట్టి రిబేట్ 25,000 తీసేసుకున్నాము. ట్యాక్స్ పేమెంట్ వచ్చేసరికి 8,803 అవుతుంది. ప్లస్ సెస్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ డిడక్షన్స్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేని న్యూ ట్యాక్స్ రెజ్యూమేని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? మనకు 1.5 lakhs కన్నా డిడక్షన్స్, మనకు 1.5 lakhs కన్నా డిడక్షన్స్ తక్కువ ఉంటే ఆల్వేస్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే బెనిఫిషియల్. ఇఫ్ ఇన్ కేస్ మన డిడక్షన్స్ 3,75,000 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే బెనిఫిషియల్. అండ్ మన డిడక్షన్స్ ఇన్ బిట్వీన్ 1,50,000 to 3,75,000 ఉంటే మాత్రం ఇన్కమ్ స్లాబ్స్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మనము ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుందాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే కంపేర్ చేద్దాం, న్యూ ట్యాక్స్ రెజ్యూమే కంపేర్ చేద్దాం బై టేకింగ్ డిడక్షన్స్ 1,50,000. సాలరీ ఇన్కమ్ లెట్స్ అజ్యూమ్ దట్ 17 lakh. స్టాండర్డ్ డిడక్షన్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో, న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో రెండిట్లో వస్తుంది 50,000. ఇన్కమ్ వచ్చేసరికి 16,50,000. డిడక్షన్స్ మనకు ఓన్లీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో మాత్రమే ఎలో చేస్తారు. న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో నో డిడక్షన్స్, ఏటీసీ డిడక్షన్స్ నాట్ అప్లికేబుల్. సో మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో 1,50,000 డిడక్షన్ తీసుకున్నాము. ట్యాక్సబుల్ ఇన్కమ్ వచ్చేసరికి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం 15 lakhs అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం 16,50,000. ట్యాక్స్ ఆన్ అబోవ్ ఇంక్లూడింగ్ సెస్ తీసుకుంటున్నా వితౌట్ కన్సిడరింగ్ ఇంట్రెస్ట్. సో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం మనకు 2,73,000 ట్యాక్స్ పడుతుంది ఇంక్లూడింగ్ సెస్. న్యూ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం 2,02,800 పడుతుంది. మనం ఏమనుకున్నాం, డిడక్షన్స్ బిలో 1,50,000 ఉంటే ఆల్వేస్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే అప్లై అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇక్కడ మనకు బెనిఫిషియల్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే. సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్కమ్, సేమ్ ఇన్కమ్ 17 lakhs. ఈ ఎగ్జాంపుల్లో మనము డిడక్షన్స్ 3,75,000 తీసుకున్నాము అండ్ స్టాండర్డ్ డిడక్షన్ 15,000, 50,000. ఇన్కమ్ వచ్చేసరికి 16,50,000. డిడక్షన్స్ 3,75,000. ఇక్కడ ఏమేమి డిడక్షన్స్ తీసుకున్నానంటే ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ 2 lakhs కన్సిడర్ చేశాను.
ఏటీసీ డిడక్షన్స్ 1,50,000 కన్సిడర్ చేశాను. అండ్ ఏటీడీ మెడికల్ ప్రీమియం ఫర్ సెల్ఫ్ 25,000 కన్సిడర్ చేశాను. టోటల్ కలిపి 3,75,000. నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ 12,75,000 అండర్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో 16,50,000. ట్యాక్స్ ఆన్ అబోవ్ ఇంక్లూడింగ్ సెస్ వితౌట్ కన్సిడరింగ్ ఇంట్రెస్ట్. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో మనకు 2,02,800 పడుతుంది. న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో కూడా 2,02,800 పడుతుంది. మన కండిషన్ ఏంటి పైన మాట్లాడుకుంది, 3,75,000 కన్నా ఎక్కువ ఉంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమే, అంటే 3,75,000 అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇక్కడ మనం 3,80,000 పెట్టుకుంటే ఆటోమేటిక్గా ట్యాక్స్ అమౌంట్ తగ్గుతుంది. 4,00,000 డిడక్షన్స్ ఉంటే ఆటోమేటిక్గా ట్యాక్స్ అమౌంట్ తగ్గుతుంది. 4,10,000 డిడక్షన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం ట్యాక్స్ అమౌంట్ తగ్గుతుంది. డిడక్షన్స్ పెరిగే కొద్దీ మనకు ట్యాక్స్ అమౌంట్ తగ్గుతుంది. అండర్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈస్ 3,75,000 డిడక్షన్స్. అండ్ లాస్ట్లో మన ఫామ్ 10IEA గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫినాన్షియల్ ఇయర్ 2022-23 ప్రకారం మనము న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఆప్ చేసుకోవాలనుకుంటే మనం ఒక ఫామ్ ఫైల్ చేసేది ఉంటుంది. ఫినాన్షియల్ ఇయర్ 2022-23 కన్సిడర్ చేసుకుంటే మనం న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఆప్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫామ్ ఫైల్ చేయాల్సి ఉండేది. ఫామ్ 10IE అని ఫర్ బిజినెస్ పీపుల్, బిజినెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మాత్రం అప్లికేబుల్ అయ్యేది. శాలరీ ఇన్కమ్ వాళ్ళు నాట్ మ్యాండేటరీ, ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్పుడు మనకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే డిఫాల్ట్, ఈ ఇయర్ అంటే ఫినాన్షియల్ ఇయర్ 2023-24 ఈ ఇయర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే డిఫాల్ట్. సో మనము ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్లో మనం న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఆప్ చేసుకొని ఈ ఇయర్లో మనము ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే మనకు బెనిఫిషియల్ ఉంది, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ఆప్ చేసుకుందాము అనుకుంటే మనము ఫామ్ 10IEA ఫైల్ చేసుకొని మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. సో శాలరీ ఎనీవే శాలరీ ఇన్కమ్ వాళ్ళకి ఫామ్ 10IEA ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. బిజినెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రం చూసుకోవాలి ఖచ్చితంగా. ఫామ్ 10I ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే మనకు బెనిఫిషియల్ ఉంటుంది, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేకి ప్రొసీడ్ అవుతున్నాము అనుకుంటే ఫామ్ ఫైల్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోండి. కానీ మళ్ళీ ఫ్యూచర్లో నాకు న్యూ ట్యాక్స్ రెజ్యూమే బెనిఫిషియల్ అని ఆప్ చేసుకుంటే ఒకసారి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేకి అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమే నుంచి ఆప్ట్ అవుట్ చేసుకొని ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేకి వెళ్ళారు. బై ఫ్యూచర్లో నాకు ఫ్యూచర్లో 1 year 2 year 3 year నాకు న్యూ ట్యాక్స్ రెజ్యూమే బెనిఫిషియల్ ఉంది. ఆ టైంలో మళ్ళీ న్యూ ట్యాక్స్ రెజ్యూమేకి రావాలి అనుకుంటే రావచ్చు. బట్ మళ్ళీ న్యూ ట్యాక్స్ రెజ్యూమే అప్లై చేసుకుంటే మాత్రం అప్పుడు కూడా మనం ఫామ్ 10IEA ఫైల్ చేసి న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఆప్ చేసుకోవచ్చు. కానీ వన్స్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఆ టైంలో మనం ఆప్ చేసుకుంటే లైఫ్ టైం మనము న్యూ ట్యాక్స్ రెజ్యూమేలోనే కంటిన్యూ అవ్వాలి. క్లియర్గా చెప్తున్నాను, ఓన్లీ ఫర్ బిజినెస్ పీపుల్కి మాత్రమే ఈ ఫామ్ అప్లై అవుతుంది. ఓన్లీ ఫర్ బిజినెస్ పీపుల్, నాట్ శాలరీ ఇన్కమ్ గ్రూప్. సో ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు మా ప్రొఫెషనల్ సర్వీసెస్ పొందాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇన్స్టాగ్రామ్ లింక్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు అండ్ మెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయవచ్చు. అండ్ మీ క్వైరీస్ ఏమున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ మేక్ ది డీటెయిల్ వీడియోస్ ఆన్ దట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇన్ఫర్మేటివ్, ఈ వీడియో ద్వారా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా అందింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.